హాయ్ అండి, వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ బుల్. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను కదండి, థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్కి సంబంధించి. దాంతో నేను ఆ మెటీరియల్తో ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ మోడల్స్ చాలా చేశాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయి, మీకు వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అవి నేను ఇది అల్లడం అవన్నీ చూపిస్తాను. ఒకసారి నేను ఏ మోడల్ అయితే కస్టమర్కి వేస్తున్నానో అది మీకు చూపిద్దాం అనుకున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను. చూసారు కదా, నేను ఎక్కువ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే బ్యాంగిల్ కొంచెం ఎక్కువ లావుగా ఉంది కదా, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని అల్లుకోవాలి. తెలుసు కదా, ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్ అల్లడం అందరికీ వచ్చిందే. బ్యాంగిల్ అనేది థ్రెడ్ అనేది టైట్గా పట్టుకొని టైట్గా అల్లాలండి, లేదంటే కనుక అది బ్యాంగిల్ బాగోదు చూడడానికి. వెనకాల ఉన్న బ్యాంగిల్ కలర్ ఏదైనా సరే కనిపించకూడదు. ఆ బ్యాంగిల్ కలర్ కనిపించకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అల్లుకుంటూ ఉండాలి. అప్పుడు చూసారుగా ఎంత క్లియర్గా వచ్చిందో, ఇలా క్లియర్గా వస్తుంది. కంప్లీట్గా క్లియర్గా వచ్చేలాగా నీట్గా అల్లుకోండి. చూసారు కదా, కంప్లీట్గా అల్లేసాను థ్రెడ్ బ్యాంగిల్ అనేది. దీన్ని ఇప్పుడు గమ్మేసి అంటిస్తాను నేను. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ కనిపించట్లేదు చూసారా, ఎందుకంటే బ్లాక్కి నేను బ్లాక్ వేసాను, కానీ ఒక్కొక్కసారి మన దగ్గర వేరే కలర్ బ్యాంగిల్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాంగిల్కి నేను ఈ థ్రెడ్కి గమ్ కూడా ఎందుకు అంటిస్తున్నానంటే, నెక్స్ట్ బ్యాంగిల్కి అల్లుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా గమ్ అంటించి కట్ చేసుకుంటే కనుక అది మనం వేరే దానికి పెట్టడానికి కూడా బాగుంటుంది. తర్వాత కింద గమ్ అంటించేసి చూసారు కదా, ఇట్లా దాన్ని బ్యాంగిల్కి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా టైట్గా అల్లేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాంగిల్ అండి, చూసారు కదా. దీని మీద నేను మీకు మోడల్ వేసి చూపిస్తాను. ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, అందువల్ల తను సింపుల్గా చేయమన్నారు, అడిగారు కస్టమర్, అందుకని తనకి సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. ఇది గ్లాస్ 3D కుందనండి. ఈ కుందన్స్ చూపించాను కదా మొన్న ప్రీవియస్ వీడియోలో. ఎవరైనా ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. విజయవాడలో ఉండే వాళ్ళకైతే చక్కగా మనకి వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంటుంది. 1 టౌన్లో రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్లు కూడా. చూసారు కదా, నేను ఈ డైమండ్ షేప్ కుందంతో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సింపుల్గా ఉండేలాగా ఈ డిజైన్ క్రియేట్ చేశాను. చూడండి, 3 వైపులా ఎట్లా ఒక చిన్న ఫ్లవర్ టైప్లో వస్తుందండి. చూసారు కదా, ఇట్లా వస్తుంది. ఇలా ఉంటుందండి ఫ్లవర్. ఆ ఫ్లవర్ పైన ఒక చిన్న బీట్ కుందని అంటిస్తే కనుక అది ఫ్లవర్లా బాగుంటుంది. మీకు నేను చూపిస్తాను కంప్లీట్గా. ఇలా వస్తుందండి, చూసారు కదా, ఇలా ఉంటుంది. సేమ్ కింద కూడా అట్లానే వస్తుందండి. కింద కూడా సేమ్ ఫ్లవర్ అనేది వస్తుంది. అట్లా చుట్టూరా ఫ్లవర్స్ అల్లుకుంటూ వెళ్ళిపోవడమే మనం బ్యాంగిల్కి. దానిపైన ఇది B7000 ఇదండి, ఎందుకంటే కుందన్ పైన కుందన్ అంటిస్తున్నాం కాబట్టి అది ఉండకపోవచ్చు, అందుకని ఈ గమ్ అయితే గట్టిగా ఉంటుందని చెప్పేసి దీంతో అంటిస్తున్నాను. అప్పుడు ఫ్లవర్లా మనకి మంచిగా నీట్గా కనిపిస్తుంది. చూసారుగా, అట్లా అంటించాలి. ఇలా వస్తుందండి డిజైన్ అంతా, ఇలా వస్తుంది. చూసారు కదా, ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో. బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా వస్తుందండి డిజైన్. చూసారా, చాలా బాగుంది కదా. ఇది నేను ఓన్గా క్రియేట్ చేశాను ఈ డిజైన్ అనేది. ఆల్రెడీ నేనే యూట్యూబ్లో చూసి చాలా వీడియోస్ నేను నేర్చుకునేది కూడా యూట్యూబ్లో చూసే. ఇప్పుడు దానికి డ్రెస్కి 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్కి ఒకటి సిమెంట్ కలర్ బ్యాంగిల్ కూడా యాడ్ చేస్తున్నాను, అంటే హ్యాండ్కి 3 బ్యాంగిల్స్ వచ్చేటట్టుగా. ఇది మెరూన్ కలర్ కదా, దానిపైన మనం వేరే కలర్ వేస్తున్నాం కాబట్టి ఆ కలర్ అనేది కనబడకుండా అడ్జస్ట్ చేసుకుని నీట్గా అల్లుకుంటే సరిపోతుందండి. అట్లా వస్తుంది. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. వెనకాల ఏ కలర్ బ్యాంగిల్ వేసామో కూడా తెలియట్లేదు. ఇలా వస్తుందండి.
చూసారుగా అట్లా వస్తుంది. ఈ రకంగా ఉంటుంది. బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎక్కడ మెరూన్ కలర్ బ్యాంగిల్ అని కనిపించట్లేదు చూసారా, అడ్జస్ట్ చేసి ఎట్లా చక్కగా నీట్గా అల్లాను, సేమ్ ఆ విధంగానే మీరు కూడా అల్లుకోండి, చక్కగా ఉంటుంది. చూసారు కదా, గమ్మేసి టైట్గా వదలకుండా అంటిస్తే సరిపోతుంది. ఇట్లా వస్తుంది బ్యాంగిల్. చూసారు కదా, ఎక్కడ ఆ మెరూన్ కలర్ అనేది కనిపించకుండా అల్లాను, అలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగానే ఉంటుంది. దీని మీద ఏం డిజైన్ వేసి చూపిస్తాను మీకు. ఏ డిజైన్ వేసాను, ఇది కలువ డిజైన్ అండి. ఎందుకంటే పెద్ద ఎక్కువ ఓవర్గా ఏం కాకుండా సింపుల్గా వేసాను ఈ డిజైన్ అనేది. ఆల్రెడీ కలువ డిజైను కుందన్ మీద కుందన్ అంటించే డిజైన్ ఉంది, అది నేను తర్వాత మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే ఈ పాప సింపుల్గా కావాలంది కాబట్టి జస్ట్ నార్మల్గా చేసేసాను ఇది. నెక్స్ట్ టైం నేను ఆ వీడియో చేస్తాను. పోతుంది, ఇది కలువలా ఉంటుంది చూడడానికి. చూసారు కదా, ఇలా ఉంటుంది గమ్ము. దానికి మీకు డిజైన్ అర్థమైంది కదా, సేమ్ ఇట్లానే దాన్ని ఆనుకొని వేరే సేమ్ అడ్జస్ట్ చేసుకొని అల్లుకోవాలి, అంటిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లానే సేమ్. పైన B7000 గమ్ముతో దానిపైన చిన్న కుందన అంటిస్తాను. ఇప్పుడు కొంచెం బాగుంటుంది, డిజైన్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేయాలి. నేను బ్యాంగిల్ కంప్లీట్గా అయ్యింది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. బ్యాంగిల్ కంప్లీట్గా అల్లిన తర్వాత ఇట్లా వస్తాయి. మధ్య మధ్యలో కూడా చిన్ని కుందన్స్ అంటించాను. చూసారు కదా, మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా సింపుల్ డిజైన్ అనమాట ఇది. మరీ అంత హెవీగా కాకుండా మరీ అంత ఓవర్గా కాకుండా సెట్ అయితే ఇలా వస్తుందండి. 2 హ్యాండ్స్కి, ఒక హ్యాండ్కి ఇలా ఉంటుంది, 2 హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట సెట్. చూసారు కదా, ఎక్స్ట్రాగా అలిగేటర్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాను, అందుకని ఈ అలిగేటర్ క్లిప్ కూడా రెడీ చేస్తున్నాను. దీనికి కూడా సేమ్ బ్యాంగిల్కి వేసిన మోడలే దీనికి కూడా వేస్తున్నాను. చూసారు కదా, ఏదైనా ఒక చిన్న పేపర్కి ఇట్లా అలిగేటర్ క్లిప్ పెట్టుకొని, ఈ అలిగేటర్ క్లిప్స్ కూడా నేను ఎంఎం మార్కెట్లోనే తీసుకున్నానండి, విజయవాడ 1 టౌన్లో. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను కదా, అక్కడే తీసుకున్నాను. 150 రూపీస్ పడింది ప్యాకెట్. ఆ ప్యాకెట్లో వచ్చేసేసి నాకు ₹1.5 ఎంతో పడింది ఒక్కొక్క క్లిప్పు. చూసారు కదా, సేమ్ ఫ్లవర్, అది డ్రెస్ మ్యాచింగ్గా ఉండేటట్టుగా పెట్టాను. చూసారు కదా, సేమ్ ఫ్లవర్, మధ్యలో B7000 ఆ గమ్ముతో. అంటే ఈ గమ్ము దీనిపైన మనం ఈ మామూలు గమ్ అయితే ఉండదండి, అందుకని ఈ గమ్మే యూస్ చేస్తున్నాను. చూసారు కదా, ఫ్లవర్ని అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఇట్లా చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉంటుంది. దానిపైన చిన్న బీట్ అంటించుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది ఫ్లవర్. చూసారు కదా, రెడీ అయిన తర్వాత ఇట్లా వస్తుంది లుక్. దాని మధ్యన చిన్న బీట్ వేస్తే సరిపోతుంది. చూసారు కదా, 2 క్లిప్స్ రెడీ అయిన తర్వాత ఇట్లా ఉంటాయి. కస్టమర్కి రిటర్న్ గిఫ్ట్గా వెళ్తుంది ఇది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు తప్పకుండా.